నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉదయాన్నే లేచి మీరు కాసేపు నడిచారంటే మైండ్ తో పాటు శరీరం కూడా చాలా రిలాక్స్ అవుతుంది. అరే నన్ను కూడా కాసేపు టీవీ చూడండి. ఉదయం నుంచి కేవలం నీకు ఇష్టమైన ప్రోగ్రాంలే చూస్తున్నా. ముందు నేను చూస్తున్న ప్రోగ్రాం అయిపోనివ్వు, ఆ తర్వాత నీకు రిమోట్ ని ఇస్తాను. ఈ రిమోట్ తీసుకోవడం నీ వల్ల కాదు. నాకు ఇప్పటికిప్పుడే రిమోట్ కావాలి. దాన్ని కింద పడేలా చేస్తాను. అరే మోటు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? రిమోట్ విరిగిపోతుంది. ఆపు మోటు. చూసావా, నువ్వు రిమోట్ ని విరగొట్టేశావు. ఇప్పుడు కొత్తది కొనాల్సిందే. నేను డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్ళి రిమోట్ తెస్తాను. డాక్టర్ జట్కా పెద్దనయ్య. ఓయ్ గసిటే, ఇదిగో ఈ రిమోట్ చూడు. ఇది ఎలాంటి రిమోట్ అంటే ఈ రిమోట్ తో మనుషుల బ్రెయిన్ కూడా కంట్రోల్ చేయవచ్చు. మనం వాళ్ళతో ఏ పని కావాలంటే ఆ పని చేయించుకోవచ్చు. ఇదిగో చూడు. ఓయ్ గసిటే, నా ప్రాణ స్నేహితుడా, ఇప్పుడు నువ్వు ఒక కోడిలాగా ప్రవర్తించు. ఇప్పుడు పరిగెత్తు. ఓయ్ గసిటే, ఇక చాలు, ఆపు. ఆగు గసిటే, ఆగు. గసిటే, ఆగు. ఆగు గసిటే. ఏమిటి ఇది? మనుషుల్ని కంట్రోల్ చేసే రిమోటా? ఇదేదో చాలా అద్భుతంగా ఉంది. వెళ్ళి పదులకు చూపిస్తాను. ఓయ్ గసిటే, నా ప్రాణ స్నేహితుడా, ఇక చాలు, ఆపు. కోళ్ళు ఉదయాన్నే కూస్తాయి అంతే. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. ఇక చాలు, కిందకి రా. ఓయ్ గసిటే, కోళ్ళు ఇలా ఎగరవయ్యా బాబు. దేవుడి మీదట్టు నా పని అయిపోయింది. అరే యుద్ధ మహారాజా, ఇలా మీరు మనుషుల్ని పొడిచి చంపడం ఆపండి. డాన్స్ చేసి వాళ్ళకి ఉల్లాసాన్ని కలిగించండి. ఇప్పుడే తెలిసిపోతుంది ఈ రిమోట్ తో మనుషులే కాక జంతువులు కూడా కంట్రోల్ అవుతాయో లేదో అని. ఈ రిమోట్ చాలా అద్భుతంగా ఉంది. త్వరగా వెళ్ళి పతులకు చూపిస్తాను. అరే పతులు, ఇలా చూడు. ఇది హ్యూమన్ కంట్రోల్ రిమోట్. దీంతో ఎలాంటి హ్యూమన్ అయినా వాళ్ళతో ఎలాంటి పనైనా మనం చేయించుకోవచ్చు. దీన్ని మన పెద్దన్నయ్య తయారు చేశారు. పద, డాక్టర్ జట్కా దగ్గరకు వెళ్ళి ఇది ఎలా పనిచేస్తుందో కనుక్కుందాం. పద కాదు, పరిగెత్తు. బాక్సర్ అన్నయ్య కోపంతో ఇటే వస్తున్నారు. సారీ అయ్యమ్మా, మోటు పత్లు, మీరిద్దరూ ఎందుకు ఎప్పుడు నాకు సమస్యలు తెచ్చి పెడుతూనే ఉంటారు? ఒక్కోసారి ఆకాశంలోంచి వచ్చి ఇబ్బంది పెడుతుంటారు, ఒక్కోసారి భూమి మీదే వచ్చి ఇబ్బంది పెడుతుంటారు. నేను ఈ రోజు మీకు గుణపాఠం చెప్పకుండా వదలను. ఖచ్చితంగా నేను గుణపాఠం చెప్పి తీరుతాను. ఆగండి చింగం గారు, వాళ్ళకి గుణపాఠం నేర్పించాల్సింది నేను. వీళ్ళ వల్ల నా జీవితానికే బీమా చేయించుకోవాల్సి వస్తుంది. చింగం గారు, ఈ బాక్సర్ అన్నయ్య మమ్మల్ని ఎప్పుడు చావచేత కొడుతున్నాడు. ఈ బాక్సర్ అన్నయ్యని మీరు ఎలా కొట్టాలి అంటే తన ఇక బాక్సింగ్ చేయటం ఏం మర్చిపోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ లా, ఇన్ ద నేమ్ ఆఫ్ లా. బాక్సర్, నువ్వు చట్టం మీద చేయి చేసుకోకూడదు. చట్టం ఆయన పక్కనుంది, గుర్తుంచుకో. తీసుకో, ఇది చింగం షాట్. తీసుకో, ఇది చింగం వాళ్ళ నాన్న షాట్. తీసుకో తీసుకో, ఇది ఎవరిదైనా కావచ్చు. తిను, బాగా తిను. ఇదిగో, ఇది కూడా నీ కోసమే. తీసుకో తీసుకో. అయ్యమ్మా,
చింగం బాక్సింగ్ ని అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. ఇదిగో తీసుకో, ఇదిగో. ఈ డాక్టర్ జట్కా గారి రిమోట్ మహా అద్భుతంగా ఉంది. దీంతో ఎవరినైనా కంట్రోల్ చేయొచ్చు. ఈ రోజు ఇదే మనల్ని కాపాడింది. మోటు డాక్టర్ జట్కా రిమోట్ తో చింగం గారిని కంట్రోల్ చేస్తున్నాడు. మోటు ఆర్డర్ వేసినట్టే చింగం కూడా చేస్తున్నాడు. ఒకవేళ ఆ రిమోట్ నా చేతికి దొరికిందంటే జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. యా. వద్దు, నేను చట్టం మీద చేయి చేసుకోను. వద్దు వద్దు, నేను చట్టం మీద చేయెత్తాను. వద్దు. ఆయ్. అయ్యమ్మా, నా చెయ్యి ఎందుకు ఇంతగా నొప్పి పెడుతోంది? ఏదో రాతిని గుద్దినట్టుగా అనిపిస్తోంది నాకు. మోటు మోటు డాక్టర్ జట్కా ఒక రిమోట్ తయారు చేశారు కదా, దాన్ని త్వరగా ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఇదిగో తీసుకో. ఏంటి నువ్వు చేసిన పని మోటు? మీ ఇద్దరు ఇక్కడ డాన్స్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి బ్యాంక్ లూటీ చేసుకుని వస్తాను. ఓయ్, ఏంటి వీళ్ళిద్దరూ ఆగడం లేదు? వీళ్ళిద్దరికి ఏమైంది? ఏయ్, ఆగండి, మర్యాదగా ఆగండి, లేదంటే నా పంచి పవరేంటో మీకు రుచి చూపించాల్సి వస్తుంది. ఆగుతారా లేదా? ఈ బాక్సర్ చెప్తున్నాడు, ఆగండి. ఇదిగో, కాచుకోండి, కాచుకోండి. అతను మన రిమోట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రిమోట్ తో మైండ్ కంట్రోల్ చేయొచ్చు. ఏంటి? మిమ్మల్ని లూటీ చేసేంత సమయం నాకు లేదు. మీ దగ్గరున్న సొమ్మంతా తీసుకుని నా డన్నుకు వచ్చేయండి. ఐఎమ్ వెరీ బిజీ మ్యాన్. మిమ్మల్ని లూటీ చేసేంత సమయం నాకు లేదు. మీ దగ్గరున్న డబ్బులన్నీ తీసుకుని నా డన్నుకు వచ్చేయండి. నువ్వు వచ్చేయ్, నువ్వు కూడా త్వరగా రా. ఓయ్ స్నేహితులారా, జాన్ దగ్గర నుంచి ఆ హ్యూమన్ కంట్రోలర్ తీసుకోవాలంటే మీరు ఈ టోపీల్ని పెట్టుకోవాలి. ఇవి పెట్టుకోవడం వల్ల ఆ రిమోట్ నుంచి వచ్చే రేస్ ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. మీరిద్దరూ కనుక ఆ రిమోట్ ని తీసుకురాకుండా ఉంటే ఆ దేవుడు మీదొట్టు నేను ఇంకో రిమోట్ ను తయారు చేస్తాను. మీ ఇద్దరిని జీవితాంతం జీతం ఇవ్వకుండా ఈ ల్యాబ్ లోనే పని చేయించుకుంటాను. డాక్టర్ జట్కా కోపగించుకోకండి, మేము ఆ రిమోట్ ని తీసుకునే వస్తాం. ఏమిటి? ఎలా? త్వరగా రండి. జాన్ అందరినీ దోచుకోవడం లేదట, ఇదే అందరూ చెప్తున్నారు. మనం ఆ డబ్బుని తిరిగి పొందాలంటే అతని డెన్నుకి వెళ్ళాలి. నేను వాడిని జీవితాంతం చెప్పకూడదు తినేలా చేస్తాను. జాన్ అవుతాడు డాన్. ఈ పురి నగరం అంతా దోచుకుంటాను, కానీ నన్ను ఆపగలిగేది ఎవరు? అద్భుతం జాన్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఇప్పుడు ఆ కవితలన్నీ జైల్లో చెప్పుకోండి. ఇవ్వు, మర్యాదగా మా రిమోట్ మాకివ్వు. మోటు పతులు, ఈ రోజు నుంచి మీరిద్దరు కూడా నా కోసమే పనిచేస్తారు. మోటు పతులు, ఆ బ్యాగులు తీసుకొచ్చి నాకివ్వండి. త్వరగా త్వరగా. ఇవిగో. అరే, బ్యాగులు తీసుకురమ్మన్నాను గానీ విసరమనలేదు కదా. సారీ సార్, సారీ. ఇక మేము బ్యాగులు విసిరాం, ఇలా పడేస్తాం. వద్దు వద్దు వద్దు. అరే, నేను ఆర్డర్ ఇచ్చాను బ్యాగులు విసరద్దు అని. నాకు ఇవ్వమని అంటే చేతికి ఇవ్వమని. మోటు, బాస్ చెబుతున్నారు ఆయనకి చెయ్యివ్వమని. అరే, ఏంటి కొడుతున్నారు కొడుతున్నారు? అయ్యో, కాపాడండి కాపాడండి, ఆపండి, నన్ను కొట్టద్దు కొట్టద్దు, కొట్టకండి. పతులు, బాస్ చెప్తున్నారు నన్ను కొట్టండి అని, కొట్టండి అని. అయ్యో, ఆపండి, కొట్టద్దు కొట్టద్దు. అమ్మా, అయ్యా, నన్ను కొట్టద్దని చెప్పండి. మీరందరూ సినిమా చూస్తున్నారండి, ఏదో ఒకటి చెయ్యండి. అరే, బాసు ఆజ్ఞాపిస్తున్నారు, మీరందరూ ఏమిటలా సినిమా చూస్తున్నారు? వీళ్ళిద్దరూ ఎలా చేస్తున్నారో మీరు కూడా అలాగే చెయ్యండి అని. హలో
పోలీస్ పోలీస్ హలో చింగం గారు వచ్చి నన్ను అరెస్ట్ చేయండి చింగం గారు Why fear? When Chingam is here, the name is Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. Impossible. డైలాగులు చెప్పి చాలు త్వరగా వచ్చి నన్ను కాపాడండి త్వరగా రండి ఇప్పుడు నాకు అర్థమైంది ఈ రిమోట్ మీ ఇద్దరి మీద పని చేయటం లేదని మీరు మళ్ళీ నా మీద దాడి చేశారనుకోండి పోలీసులు రిపోర్ట్ చేస్తాను సింగం గారు వచ్చేస్తూనే ఉంటారు King of Chingam and Chingam is here. You are under arrest. థ్యాంక్ యూ ఈ రిమోట్ అసలు పనిచేయటం లేదు ఇది ఎందుకు పనికిరాంది చింగం గారు త్వరగా జైలుకి వెళ్ళిపోదాం ఈ మోటు పొదుల నుంచి దూరంగా తీసుకెళ్ళిపోండి